ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తిమంతుడా, మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రీతిలో గడిచిన వారం అంతట్లో మీరెంతో కాపాడుతురి. గత ప్రభుదినం కూడా మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. మీ స్తోత్రములు. నిన్నటి దినములు కూడా తోడ్పడ్డారు. సంఘ ప్రార్థన కొరకై మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధులైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, మహారాజు అయిన దేవుడు, ఉన్నతమంది ఆసనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసనుడైన తండ్రి, బట్టి నీకు ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుణ్య అపాతుని మీ రక్తంతో నన్ను మమ్మల్ని కడుగుము, శిలువ చాటున మరుగు చేయము, దయ చూపించి సహాయం చేయ. తిరిగి ప్రార్థన కొరకై చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా మార్గంలో ఉన్నవారిని తీసుకురండి, సిద్ధపడుతున్న వారిని ప్రోత్సాహపరిచి త్వరగా సిద్ధపరిచి తీసుకురండి. ప్రార్థన సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరము, దయా, మంచితనము కలిగిన దేవుడు నమ్మి స్తుతిస్తూ సమయం దీవెనకరంగా చేయండి. దేవాస్ దేవుడు, రేపు కూడా విజిటింగ్లో సహాయపడండి. దయగల దేవా, తిరిగి గురువారం బైబిల్ స్థాయిలో మీరు సహాయం చేయండి. శుక్రవారం ఆల్ నైట్ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మీరు దయ చూపించండి. తిరిగి శనివారం కూడా సిద్ధపాటుగా, ఆదివారం పరిచర్యలో మీరు సహాయపడండి. ఈ విధంగా మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. బేజల పరిచర్య మీరు దీవించండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందరుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు. అటు వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. పిల్లలు చదువుతున్న పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చి సహాయం చేయండి. నిరుద్యోగం కొరకై ఇస్తున్న బిడ్డలకు ఒక ఉద్యోగం ఇవ్వండి. గర్భవతి స్త్రీలైన బిడ్డలకు సుఖమైన ప్రసవ దినాల కొరకై బిడ్డలను సిద్ధపరచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాపాయంలో వచ్చే బలహీనతలు బాగు చేయండి. ఒంటరితనంలో ఉన్న వారిని, భార్యలు కోల్పోయి, భర్తలు కోల్పోయి ఒంటరిగా ఎంతో బాధపడుతున్న బిడ్డలను ఆదరించి ఓదార్చండి. అంగవైకల్యం కలిగిన వారిని కనికరించి చేయూతి ఇవ్వండి. ఆర్థిక వెనుబడిన కుటుంబాలకు చేయూతి ఇవ్వండి. ఇట్లా అన్ని విధాలుగా సహాయం చేయండి. మేలు కొరకై కృపతో జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధి మాతో ఉంచు. పాలకులు, అధికారులు, నాయకులు అనేకులను కాపాడండి. గుత్తి బేతల ప్రజలను, ఈ ఆర్ఎస్ ప్రజలను, తర్వాత ఈ ప్రాంత ప్రజలను, మా రాష్ట్ర దేశ ప్రజలను అనేకులను కాపాడు. ప్రభుత్వ కార్యకలాపాలు జరిగించే వారిని, ఆయా రకాలుగా వ్యాపారవేత్తలను, ఆయా రకాలుగా జీవనోపాధి కలిగిన నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ విధంగా మీ దయను, మీ కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని దయగల దేవుడు నమ్మి స్తుతిస్తూ చేరి వచ్చిన వారు బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారు తీసుకురండి. ఆశతో, శ్రద్ధతో, భయంతో, భక్తితో, పట్టుదలతో, నమ్మకంతో, దృఢ విశ్వాసంతో ప్రార్థనకు ఫలితము పొందుదామనే నిరీక్షణతో నీ బిడ్డలు రాగలుగుటకు సహాయం చేయండి. సమయం దీవించి మీ సన్నిధి మాతో ఉంచమని, అపవాది క్రియలు లయపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమె. పాట సంఖ్య అన్నదండి. శుద్ధాత్మ దిగిరమ్ము మాపై వేగమే అని పాడుదాము. 566 పాట సంఖ్య 566. ఇంకో పుస్తకంలో 555. ఇంకో పుస్తకంలో 555. ఈ పుస్తకంలో 566. శుద్ధాత్మ దిగిరమ్ము మాపై వేగమే, శుద్ధి యేసు ఈవుల మాకియుమా. శుద్ధాత్మ దిగిరమ్ము మాపై వేగమే, శుద్ధి యేసు ఈవుల మాకియుమా. పెంతెకొస్తను నాట దిగి వచ్చిన ప్రియాత్మ దిగిరమ్ము ఈ వేళ యందు. పెంతెకొస్తను నాట దిగి వచ్చిన ప్రియాత్మ దిగిరమ్ము ఈ వేళ యందు. దప్పిగొన్న ఆత్మలను దప్పి తీర్చను, తప్పక ఒక్కొక్కరిని సంధించువేగా.
దప్పిగొన్న ఆత్మలను తప్పి తీర్చను. తప్పక ఒక్కొక్కరిని సంధించవేగా. ప్రేమతోడనే శుద్ధ పౌరమురా. దాసి మమ్ము యుద్ధమునకు సిద్ధపరచుమా. ప్రేమతోడనే శుద్ధ పౌరమురా. దాసి మమ్ము యుద్ధమునకు సిద్ధపరచుమా. నిద్ర కష్టముల సమతత్వమున్ విడి. స్తోత్రింపనుత్సాహమును మాపై పోయుమా. నిద్ర కష్టముల సమతత్వమున్ విడి. స్తోత్రింపనుత్సాహమును మాపై పోయుమా. గత కాలమందు జయమిచ్చిన ఎట్టి నూతన ప్రార్థన వాంఛ మాలో పోయుమా. గత కాలమందు జయమిచ్చిన ఎట్టి నూతన ప్రార్థన వాంఛ మాలో పోయుమా. అనుదిన ఆత్మలను సంపాదించను. గిన్నె నిండే పొర్లి పార్ ఆత్మనీయుమా. అనుదిన ఆత్మలను సంపాదించను. గిన్నె నిండి పొర్లి పార్ ఆత్మనీయుమా. ప్రేమాధీనత్వము శాంత సమాధానముల్ సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా. ప్రేమాధీనత్వము శాంత సమాధానముల్ సంతోషము మాలో వృద్ధి పొందజేయుమా. ఇంకొకటి పాడదాము చిన్నది రైతు. ఆత్మదీపమును వెలిగించు యేసుప్రభు 572. ఇంకో పుస్తకంలో 561. 572. ఇంకో పుస్తకంలో 561. ఆత్మదీపమును ఆత్మదీపమును వెలిగించు యేసు ప్రభు. వెలిగించు యేసు ప్రభు. ఆత్మదీపమును ఆత్మదీపమును మార్గమంతయు చీకటి మయము. మార్గమంతయు చీకటి మయము. స్వర్గనగరికి మార్గం బెట్టులో. స్వర్గనగరికి మార్గం బెట్టులో. సదయా నీవే నన్ను పట్టుకొని. సదయా నీవే నన్ను పట్టుకొని. సరిగా నడుపుము ప్రేమ పథమున. సరిగా నడుపుము ప్రేమ పథమున. ఆత్మదీపమును ఆత్మదీపమును వసించుమున హృదయమునందు. వసించుమున హృదయమునందు. వసించున నయనములందు. వసించున నయనములందు. అన్నియు నిర్వహించుచున్నావు. అన్నియు నిర్వహించుచున్నావు. నన్ను నిర్వహించుము ప్రభువా.
నన్ను నిర్వహించుము ప్రభువా ఆత్మా దీపమును ఆత్మా దీపమును కలుషాత్ములకై ప్రాణము పెట్టి కలుషాత్ములకై ప్రాణము పెట్టి కష్టములంతా రింపజేసి కష్టములంతా రింపజేసి కల్వరి సిలువలో కార్చిన రక్త కల్వరి సిలువలో కార్చిన రక్త కాలువయందు కడుగుము నన్ను కాలువయందు కడుగుము నన్ను ఆత్మా దీపమును ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు ఆత్మా దీపమును ఆత్మా దీపమును. చాలండి, దేవుని వాక్యం విందాము. ప్రార్థన కొరకై ప్రార్థన కొరకై 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయం. దయతో మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుదాము. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు దయతో అందరం కలిసి చదువుదామా? నాతో పాటు చదవండి, ప్రారంభించండి. యూదా రాజు అయిన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యేహూ కుమారుడైన యెహోయాహాజు సోమ్రోన్లో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించు. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద రగులు కొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు యొక్క దినములన్నిటినో హజాయేలు కుమారుడైన బెన్హదాదు దినములన్నిటినో ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించు. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించును. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురం ఉండిరి. దయతో ప్రార్థన చేసుకుందాము. మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రభు సహాయం కొరకై పరలోకపు తండ్రి, వందనములు, స్తోత్రములు. తిరిగి నీ పాల దగ్గరికి వస్తున్నాము. కాబట్టి ఇదివరకు పాటల ద్వారా నేను మహిమపరిస్థితి ప్రార్థన కొరకై చేరవచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా చాలామంది రాలేకపోతున్నారు. కాబట్టి శత్రువు ఆటంకం చేతిలో నుండి తప్పింపచేయము. ఆశతో, భారంతో, కన్నీటితో, సమర్పణతో, నమ్మకంతో దేవుని యొద్ద నుండి పొందుదామన్న నిరీక్షణతో నీ బిడ్డలు రావడానికి సహాయం చేయి. అంత్య దినాల్లో, చివరి దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో, కృతజ్ఞత లేని దినాల్లో మేము జీవిస్తున్నాం. చెడ్డ దినాల్లో జీవిస్తున్నామయ్యా, కనికరించమని ప్రార్థిస్తాను. సమయం కొద్దిగా ఉన్న దినాల్లో జీవిస్తున్నాం. మీరు వెతికి వెంట రక్షించుకున్నారు. అనుదినం మీరు మమ్మల్ని కాపాడుతూ, ఉద్ధరిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, కృప చూపుతూ, నడిపిస్తూ చేస్తూ వచ్చిన ఆత్మ సంబంధంగా, భౌతికంగా అనేక మేలుల కొరకై కృతజ్ఞతలు. ప్రార్థన సమయం మాకు దీవించండి. సమయం మీరు నాతో మాట్లాడండి, మా అక్కర తీర్చు. కొద్ది సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమె
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనము కొన్ని నిమిషాలు ధ్యానించుకొని ప్రార్థనలోనికి వెళుదాము. యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. కాబట్టి నిమ్షీ కుమారుడైన యేహూ ఇతడు దేవుని చిత్తమును జరిగించినాడని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. ఎందుకంటే నీ 4వ తరం వారు కూడా ఇజ్రాయేల్ మీద రాజ్య పరిపాలన లేక మరి జరిగించుతాడని, అనగా యూదుల మీద రాజ్య పరిపాలన జరిగించుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ సంగతిని మనము 10వ అధ్యాయంలో ఒక మాటను గమనించుతాము. 10వ అధ్యాయంలో 30వ వచనం చదవండి. 10వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవా యేహూతో ఇలాగు సెలవిచ్చెను, నువ్వు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్యము సింహాసనం మీద ఆసీనులగుదురని దేవుడు చెప్తా వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు మీద రాజుగా మరి దేవుడు ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది. యేహూ రాజాసనం మీద నుండి దిగిన తర్వాత తన కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఏ కాలంలో అంటే యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యేహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలీలను ఏలనారంభించాడు. 15 సంవత్సరములు ఏలుతా వచ్చాడు యెహోయాహాజు. ఇతడు యేహూ కుమారుడు, మొదటి కుమారుడు. యేహూకు 4 కుమారులు పుట్టారు. కాబట్టి యేహూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినాడని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏ విషయములు అంటే ఒక అహాబు కుటుంబీకుల విషయంలో మాత్రమే. కాబట్టి అహాబు కుటుంబీకులందరినీ తుడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. ఎందుకంటే వారు చేసిన పాపము చాలా భయంకరమైనది. అందుకని వారిని దేవుడు తుడిచిపెట్టమని చెప్పాడు. అది దేవుని యొక్క చిత్తము నెరవేరుస్తూ వచ్చాడు. అందుకని నువ్వు మంచి క్రియలు చేసావు కనుకనే నీ 4వ కుమారుల వరకు ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. అలాంటి సమయంలో యూదులను పరిపాలించుచున్న అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం మందు యేహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోను పట్టణంలో ఇజ్రాయేలును పరిపాలిస్తూ వచ్చాడు. కాబట్టి షోమ్రోను పరిపాలన కేంద్రము, అక్కడ నుండి ఇజ్రాయేల్ పరిపాలిస్తూ వచ్చినాడు. షోమ్రోను పట్టణం ఏర్పాటు చేయబడక మునుపు మరి తీర్సా పట్టణాన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు ఇజ్రాయేలీలు. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ షోమ్రోను పట్టణాన్ని ఇజ్రాయేల్ రాజధానిగా దాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుండి పరిపాలిస్తూ ఉన్నాడు. యూదులైతే యెరూషలేములో ఉండేవాళ్ళు. వాళ్ళు యూదా జాతి వారు, దావీదు కుటుంబీకులు. అక్కడ వాళ్ళు యూదులు పరిపాలిస్తూ ఉంటారు. సరే, యేహూ దేవుని యొక్క అహాబు కుటుంబము విషయంలో దేవుని చిత్తమును జరిగించినాడని యేహూతో దేవుడు వాగ్దానం చేశాడు. నీ 4వ తరము వారు కూడా ఇశ్రాయేలు మీద రాజులుగా ఉంటారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు పరిపాలించుతున్నది మొదటివాడు. ఈ మొదటివాడు ఇశ్రాయేలుని పరిపాలించుతున్న దినాలలో షోమ్రోనులో మనం గమనించుదాం. 2వ వచనం. ఇతడు కూడా, అనగా యెహోయాహాజు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడికి నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడవకుండా అనుసరించుతూ దేవుని దృష్టికి చెడుతనము జరిగించను. నీ తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినాడని నువ్వు ఎందుకు గుర్తించలేకపోయావు? ఆ విధంగా నీ తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు కనుకనే మరి నీ తండ్రితో దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే 4వ తరం వారు కూడా రాజ్య పరిపాలన చేస్తాడు అని చెప్పాడు. అందుకని
మరి ఆ సంగతిని దేవుని ద్వారా యెహూ కుమారుడైన యెహోయాహాజు ఇజ్రాయేల్ మీద రాజుగా ఉండటం కొరకై దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఏం చేశాడంటే ఇజ్రాయేలీల మీద ఇజ్రాయేల్ మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు. గతంలో నెబాతు కుమారుడైన యరొబాము ఏ పాపమైతే చేశాడో, అనగా ఏ చెడుగైతే ఇజ్రాయేలీలను ఏ తప్పుదారైతే పట్టించాడో, ఈయన కూడా రాజైనా కూడా తన ప్రజలైన ఇజ్రాయేలీలను ఈయన కూడా తప్పుదారి పట్టించాడు. ఆ సంగతిని మనం గమనిస్తాం. యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును అని 3వ వచనం. కాబట్టి దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు వీరి మీద రగులు కొనగా ఆయన దేవుడు సిరియా రాజైన హజాయేలు దినములన్నిటిను హజాయేలు కుమారుడైన బెన్హదద్ దినములన్నిటిను ఇశ్రాయేలు వారికి అప్పగించును. దేవునికి కోపము చెలరేపినప్పుడు దేవుడే ఇశ్రాయేలు ప్రజలను శత్రువుల చేతికి అప్పగించాడు. వాళ్ళు చెర తీసుకొని పోయి వాళ్ళని అవమానపరిచి వారిని బాధపెట్టి ఎంతో ఇబ్బందులు పెట్టాడు. అతి తక్కువ సైన్యము మాత్రమే యెహోయాహాజుకు ఉండేది. ఇంకా చాలామందిని కొంత చెర తీసుకొని పోయి బాధ పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని దోచుకొని పోయారు. దేవుడే సిరియా రాజైన హజాయేలుకు అప్పగించాడు. సిరియా రాజైన హజాయేలుకు దేవుడు అప్పగించాడు. ఎందుకంటే వీరి చెడుతనాన్ని బట్టి, వీరి పాపమును బట్టి, వీరి అవిధేయతను బట్టి, వీరి తిరుగుబాటును బట్టి, అందుకనే దేవుడు ఆ విధంగా అప్పగించాడు. దేవుడు అప్పగించినప్పుడు వారి యొక్క జీవితాల్లో చాలా కష్టాన్ని, బాధను అనుభవించాడు. యెహోయాహాజుకు చాలా తక్కువ సైన్యం మాత్రమే మిగిలి ఉన్నది. ఆ సమయంలో మనము గమనించుదాము. ఎన్నో వచనము, అతని హజాయేలు దినాలలోను అతని కుమారుడైన బెన్హదద్ దినాలలో కూడా ఇశ్రాయేలు వారి కింద అనపబడిన వారై ఉన్నారు. సిరియా రాజు కింద హజాయేలు దినములన్నింటిలోనూ అతని కుమారుడైన బెన్హదద్ దినములన్నింటిలో కూడా ఇశ్రాయేలు వారు అనపబడిన వారై బాధను, హింసను, కరువును, శ్రమను, ఇబ్బందులను, పోరాటాలను ఈ విధంగా అనుభవిస్తూ వచ్చారు. 4వ వచనం. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించను. కాబట్టి ఎప్పుడైతే బాధలు, కష్టాలు, శ్రమలు, పోరాటాలు ఎదురైనప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా వెళ్ళినప్పుడు అప్పుడైనా మేలుకున్నాడు. ఎవరు? యెహూ కుమారుడైన యెహోయాహాజు అప్పుడైనా మేలుకున్నాడు. కష్టం ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది, నా ప్రజలు మరి సిరియా రాజైన హజాయేలు కింద అనుపబడుతున్నారు, అతడు చెర తీసుకుపోయాడు, బానిసలుగా పెట్టుకున్నాడు, కష్టాన్ని, శ్రమను అనుభవిస్తున్నాడు. అతని సంవత్సరాలన్నీ కూడా ఆ విధంగా అనిపించారు. అతని కొడుకైన బెన్హదద్ దినాలలో కూడా ఇలాంటి బాధలు అనుభవించారు. అప్పటికీ గ్రహించుకొని ఇలాంటి బాధలు గుండా, ఇలాంటి కష్టం గుండా, ఇలాంటి పేదరికం గుండా, ఇలాంటి అవమానం గుండా, ఇలాంటి శ్రమ గుండా మేము వెళ్తున్నామని అప్పటికైనా గుర్తించి తమ తండ్రి కాలంలో దేవుని ఏ విధంగా ఆశ్రయించి దేశము నెమ్మదిగా ఉండిందో అది గుర్తు చేసుకుని యెహోయాహాజు తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు తను తాను. కాబట్టి అందుకనే దేవుడు అతని ప్రార్థన అంగీకరించననే మాట రాసి ఉంది. యెహోవాను వేడుకొనగా, యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని వేడుకోవడం బట్టి దేవుడు తన ప్రజల మీద మహా కనికరం ఉంచుతూ వచ్చాడు. కాబట్టి అందుకనే తనకు రావాల్సిన వాటా తక్కువైపోయాను. తన ప్రజలు బానిసలో, తన ప్రజలు చెరలో, తన ప్రజల అవమానంలో, తన ప్రజలు కష్టంలో, తన ప్రజలు కన్నీటిలో, తన ప్రజలు నెమ్మదిలేని దుస్థితిలో ఉన్నటువంటి సంగతిని గుర్తించి యెహోయాహాజు దేవుని వేడుకుంటూ వచ్చాడు. కాబట్టి అందుకనే దేవుని సన్నిధిలో దేవుని వేడుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారిని కనికరించాడు. ఇతన్ని కనికరించాడు, ఇశ్రాయేలు వారిని కనికరించాడు. ఆ సమయంలో ఒక రక్షకుని ఏర్పాటు చేశాడు. అనగా వారి పక్షంగా పోరాడుటకును, వారిని ఎదిరించుటకును, వారితో యుద్ధమాడుటకును ఒక రక్షకుని దేవుడు ఏర్పాటు చేశాడు సిరియనుల మీద. అందుకని 5వ వచనాన్ని మనం గమనించాలి. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వల్లే స్వస్థానములలో
కాపురం ఉండిరి. దేవుని బిడ్డ, వారి పాపాన్ని బట్టి వారు స్థానం విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వారి పాపాన్ని బట్టి బిక్కున బతకవలసిన పరిస్థితి వచ్చింది. వారి పాపం నుండి పరాయి దేశానికి చెరగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. వారి పాపం బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి భక్తిహీనతను బట్టి, వారి బుద్ధిహీనతను బట్టి, వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజనుల యొక్క ఆచారములు చేయటం బట్టి, దేవుని కోపాన్ని రేపటిని బట్టి దేవుడు పరాయి వారికి అప్పగించాల్సినటువంటి దుస్థితి ఇశ్రాయేలీయులకు ఏర్పడింది. తక్కువ సైన్యంతో ఎదిరించలేని దుస్థితిలో ఉంటూ ఉన్నాడు యెహోయాహాజు. అలాంటి సమయంలో దేవుడే దిక్కు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఇశ్రాయేలీయులను కనికరించాడు. ఆ సమయంలో ఒక రక్షకుని లేక ఒక పోరాడేవాడిని, వారి చేతులను విడిపించేవాడిని దేవుడు ఒకరిని ఏర్పాటు చేశాడు. అతని పేరు తెలియదు, అతని వంశం తెలియదు, అతని జాతి తెలియదు, అతని గోత్రం తెలియదు. ఏ విధంగా రక్షించాడో ఇశ్రాయేలీయులను అంటే బహుశా వారితో పోరాడి ఇశ్రాయేలీయులను సిరియన్ల చేతిలో నుండి విడిపించినట్లుగా మనము గమనించుచున్నాం. కాబట్టి వాళ్ళు సిరియన్లకు బానిసలుగా చెరగా వెళ్ళిపోయి ఎంతో బాధ శ్రమ అనిపిస్తుంటే వారి చేతుల్లోని దేవుడు విడిపిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ, తిరిగి మళ్ళీ స్వస్థానములలో వారు కాపురం అంటే సోమరోనికి వచ్చి ఎవరి ఇండ్లు వాళ్ళు, ఎవరి పొలాల వాళ్ళు, ఎవరి స్థలంలో వాళ్ళు, ఎవరి వీధులలో, ఎవరి పట్టణాల వాళ్ళు, ఒక సోమరోనే కాదు ఇశ్రాయేలీలకంటే అనగా ఇశ్రాయేల్ పట్టణాలలో అన్నింటిలో చెరకు తీసుకుని వెళ్ళి ఉంటారు. ఎందుకంటే సోమరోను పరిపాలన కేంద్రం కనుక అక్కడ నుండి మరి ఇశ్రాయేలీలను పరిపాలించుతున్నారు కనుక అక్కడ నుండి వారిని చెరకు తీసుకొని పోయి ఉన్నారు. పోరాడి ఒక రక్షకుని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు పోరాడి తిరిగి తీసుకొని వచ్చాడు. దాన్ని బట్టి మనము గమనించవలసిన సత్యం ఏమిటంటే ప్రియులారా, కుటుంబ యజమానులైన, దేవుని సేవకులైన, పెద్దలైన మన ప్రజలు మనము ఎప్పుడైతే పొరపాటు చేసినప్పుడు, దేవునికి విరోధంగా తప్పు చేసినప్పుడు, అజ్ఞానంగా ప్రవర్తించినప్పుడు, భక్తిహీనంగా ప్రవర్తించినప్పుడు, బుద్ధిహీనంగా ప్రవర్తించినప్పుడు మనల్ని బట్టే మన పాపాన్ని బట్టి దేవుడు కొంత కష్టమునకు, శ్రమకు, బాధకు, అవమానానికి, నిందలకు, ఇలాంటి పరిస్థితులు శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడు అక్కడ మనం అనుభవించిన బాధ, అక్కడ మనం అనుభవించిన శ్రమ, అక్కడ మనం అనుభవించిన కృంగుదల, అక్కడ మనం అనుభవించిన ప్రాణభయము, అక్కడ మనం అనుభవించిన కఠోరమైన కరువు, అక్కడ మనం అనుభవించినటువంటి స్వేచ్ఛ లేని జీవితము, అక్కడ మనం అనుభవించిన బానిస బతుకు, ఇలాంటి దుస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని యెహోయాహాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. సేవకులు, కుటుంబీకులు, పెద్దలు, విశ్వాసులమైన మనము ఇలాంటి బాధలు కూడా వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ కనికరిస్తాడు. మళ్ళీ కనికరించి తిరిగి చెరువు నుండి మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు, ఒకరి ద్వారా మళ్ళీ ఏర్పాటు చేసి తిరిగి తీసుకొని వస్తాడు. కోల్పోయినటువంటి ఆధిక్యతను, కోల్పోయిన గ్రామాన్ని, కోల్పోయిన పట్టణాలను, కోల్పోయిన ఆస్తిని, కోల్పోయిన స్వస్థలాన్ని, ఏదైతే మనం కోల్పోయినామో తిరిగి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. ఏదైనా నష్టాన్ని, ఆరోగ్యాన్ని సమకూరుస్తాడు, ఆదాయాన్ని సమకూరుస్తాడు. కోల్పోయినటువంటి స్వస్థలాన్ని ఏదైతే కోల్పోయినామో తిరిగి దాన్ని సమకూరుస్తాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా, దేవుని ఎదుట ప్రార్థన చేయడం ద్వారా దేవుని యొక్క కనికరాన్ని పొందుతూ వచ్చాడు యెహోయాహాజు. తనను బట్టి తన ప్రజలను కరుణిస్తూ వచ్చాడు. తనను బట్టి తన ప్రజలను తీసుకొని వస్తూ వచ్చాడు. తనను బట్టి తన ప్రజలకు తిరిగి స్వస్థలాలు ఇవ్వబడుతూ వచ్చిన, అంటే ఎవరి స్థలాల్లో వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి గుడారంలో వాళ్ళు స్వేచ్ఛగా నెమ్మదిగా బ్రతికడానికి మళ్ళీ దేవుడు అట్టే అవకాశాన్ని దేవుడు మళ్ళీ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇతరులను ఆశ్రయించితే బహుశా దాన్ని సంపాదించుకోలేము. కేవలం దేవుని ఆశ్రయించడం బట్టి, దేవుని యొక్క ప్రార్థన చేయడం బట్టి, దేవుని వేడుకోని బట్టి, ఆయన చేసిన ప్రార్థన విని తన ప్రజలను కనికరించి కోల్పోయిన దాన్ని తిరిగి సమకూరుస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ, మన జీవితంలో ఏదైతే కోల్పోతున్నామో దేవుడు తప్పకుండా మళ్ళీ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనం విధేయులమై తగ్గించుకొని తమ తండ్రి దేవుని ఆశ్రయించినాడు కదా అని చెప్పేసి తాను విధేయుడై, కాబట్టి ఎప్పుడైతే బాగా ఉన్నప్పుడు అనగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు, కష్టం ఏర్పడినప్పుడు, శ్రమ ఏర్పడినప్పుడు, ఆదాయం తక్కువైనప్పుడు, తన ప్రజలు బానిసలో చెరకు వెళ్ళిపోయినప్పుడు, ఎంతో వేదన అనిపించినప్పుడు, కరువు అనిపించినప్పుడు, దుస్థితి ఏర్పడినప్పుడు అప్పుడైనా దేవుని జ్ఞాపకం చేసుకుని యెహోయాహాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డ, మన జీవితం ఇలాంటి బాధలు గుండా, కష్టాలు గుండా, శ్రమలు గుండా, పేదరికం గుండా, రోగం కూడా, అనేక బలహీనతలు గుండా వెళ్తూ ఉంటాము. కానీ దేవుని ఎదుకు వచ్చి ప్రార్థన చేస్తాము, తిరిగి పొందుదాము, తిరిగి మేలు పొందాము, ఆశీర్వాదం పొందాము. అలాంటి అవగాహన మన జీవితంలో రాదు. గంటల కొద్ది సమయాన్ని వృధా చేస్తాము, కాలయాపన అక్కడక్కడ కాలయాపన చేస్తాం, విస్తారమైన మాటలు పెట్టుకుంటాం, ఏదేదో సంభాషణ పెట్టుకుంటాం, పని కల్పించుకొని బ్రతుకుతూ ఉంటాము. ఇంకా ఇతర అనేక సమయాలు, ఎంతో సమయాన్ని వృధా చేస్తుంటాం. కానీ అయ్యో తిరిగి కోల్పోయిన దాన్ని సమకూర్చుకుందాము,
పరిచర్యను సమకూర్చుకుందాము, ఆత్మను సమకూర్చుకుందాము, సంఘ అభివృద్ధి చేసుకుందాము. కుటుంబానికి మేలు ఏదైతే నష్టపోయినా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, సంఘంగా ఏదైతే కోల్పోయినామో తిరిగి సమకూర్చుకునే దాని కొరకై మన దేవుని స్థానంలో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేయగలడు. అట్టి కృప ప్రభు మనకు సహాయం చేయనుగాక. మోకరించండి, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తాము. సంఘముగా మనం ఎంతో కోల్పోయినాము, అనేక ఆత్మలను కోల్పోయినాము, పరిచర్యను ఎంతో కోల్పోయినాము, ఆస్తిపరంగా నష్టపోయినాము, ఆరోగ్యపరంగా కూడా నష్టపోయినాము, ఆత్మల పరంగా కూడా ఎంతో నష్టపోయినాము. ఇప్పటికైనా యెహోయాహాజు దేవుని వేడుకున్నట్లుగా మనం వేడుకుంటే తిరిగి స్వస్థలానికి దేవుడు తీసుకొచ్చినట్లుగా, స్థానిక సంఘానికి కోల్పోయిన వారందరికీ తిరిగి సమకూర్చబడినట్లుగా దేవుడు ఆ విధంగా సహాయం చేయగలడు. ప్రార్థన చేయండి, ఒకరి తర్వాత ఒకరు. సంఘ అభివృద్ధి కొరకు, కొత్త ఆత్మల కొరకు, అనారోగ్యమైన వారి కొరకు ప్రార్థన చేయండి.